అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామం సదాశివ నగర్. మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాప్ వేసుకోవడం జరిగింది. వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ దలగబెట్టిండు. ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు. మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మధ్యాహ్నం 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు. ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు మధ్యాహ్నం నడి రోడ్లో ఉన్న ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము ఎంతకాడికి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని మా డిమాండ్. ఎందుకోసము మీరు షాప్ పైన దాడి చేయాల్సి వచ్చింది? మా షాపు పైన మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న. ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది. అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న. మాకు పోలీసు వాళ్ళు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారన్న. పెట్టి మా మా ఇల్లుతో సహా మా ప్రాణాలను తీయాలని చూడడము ఎంతకడికి కరెక్టు? ఇది మా ప్రాణాలకే ఇలా ముప్పు ఉన్నదన్న. ఆ శ్రీధర్ అనే మనిషి మీద కఠినంగా చర్చించాలని, కఠినమైన శిక్షలు వేయాలని మా డిమాండ్. ఫిర్యాదు చేశారన్న? అన్న, మేము అవసర శ్రీధరు ప్లస్ తర్వాత మళ్ళీ అన్న కూడా గంగాధర్ అనే మనిషి కూడా మళ్ళీ రావడం జరిగింది. ప్లస్ మళ్ళా కోతి లింగారెడ్డి, జొన్నగాము రాజు ఆయనకు చాలా సపోర్టు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంత విచ్చలవిడిగా చేయడము ఎంతకడి కరెక్ట్ అన్నా? ఇవాళ ఊరు ఇది అడివి అని మాకు సమదైతే లేదు. చాలా చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. నేను ఇంట్లో ఉన్నా సార్. ఇంట్లో ఉంటే రాజస్థాన్కు మేము షాప్కు కిరాయికి ఇచ్చినాం. గోల్డ్ షాప్కి ఇస్తే రాడు శ్రీధర్ గాడు వచ్చిండు ముగ్గురిని దోలుకొని. సార్ ముగ్గురిని దోలుకొని వస్తే వాడు 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతుర్రు. మీటింగ్ పెడితే ఆయనకి ఏమైంది సార్, వాడు ఒకరోజు మా ఇంటికి కూడా దోలుకొచ్చినాం. మీటింగ్ జరిగింది. మా ఇష్టం వచ్చిన షాప్ మేము ఇస్తామని కూడా మాట్లాడుకున్నాము. అయితే సరే అని వాళ్ళు కూడా పెద్ద మనుషులు అన్నారు. అనగానే మళ్ళీ ఇవాళ పొద్దుగానే ఏం చేసిండంటే వచ్చిండు దొంగలు వచ్చి వాడు ఆ షాప్ చూపించిండు. వాడు దిగిండు కాగ్రా దిగి ముగ్గురు వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఇట్లా పోసిండు. ఆయన రాజస్థాన్ ఆయన వచ్చి అమ్మ ఇట్లా రానగానే ఆయనకు ఫోన్ నెంబర్ ఇచ్చిన. మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు, మాట్లాడిండు. ఆ వాడి ఫోన్ నేను కూడా తిట్టినా, అనేకం తిట్టినా, ఆయన తిట్టినా, ఈయన కూడా తిట్టినా. ఆడదాకా పోయినా కానీ దొరకలేదు సార్ నాకు. ఆడు మాత్రం గోల్డ్ షాప్ మాత్రం నేను పెడతా, వాడు నన్ను పెట్టనీయకపోతే వాడిని కూడా షాపు నడవది. ఎందుకోసం మీరు షాప్ కాలబెట్టాల్సి వచ్చిందమ్మా? ఎందుకోసం? ఎందు గురించి అంటే మాకు వానికి ఏమైనా పగలమా? మేము పాలమా? ఎందు గురించి వాడు పెట్టొద్దు, మీరు గోల్డ్ షాప్ పెట్టొద్దు అని చెప్తుండు. వాడు ఎందు గురించి చెప్తుండు? వాడు ఊరు కొన్నాడా, నగర్ కొన్నాడా? వాడు ఏమన్నా వానికి ఏం సంబంధము? వాడు కూడా ధర్మరావు పెట్టుకెళ్ళి మెడికల్ షాప్ పెట్టిండు. కిరాణా షాప్ అది మాడవరోళ్ళకి ఇస్తే సారు ఆడు దాడి చేసి వీడు పెట్టొద్దు, మాడవరోళ్ళకి ఇయ్యొద్దు, పెట్టొద్దు అని చెప్తుండు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.